మన నల్గొండ దేవరకొండ అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పూర్ణ కుంభం సింబల్ ఏదైతే ఉండేనో అది దేవరకొండ కోట నుండే తీసుకున్నారనమాట. అంటే అంత పెద్ద ఎత్తున విలసిల్లినటువంటి అంత పెద్ద ఎత్తున సంపదలతో ఒకప్పుడు ఉన్నటువంటి ప్లేస్. కానీ సమైక్య రాష్ట్రంలో అది వెనకబడిపోయింది కంప్లీట్గా. మంచినీళ్ళ దగ్గర నుంచి సాగునీరు తాగునీరు ఏది లేని పరిస్థితి. పైగా ఇక్కడ ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ లంబాడ బిడ్డలందరూ కూడా మరి పేదరికంలో విధులైనటువంటి పరిస్థితుల్లో బిడ్డలు నమ్ముకునేటటువంటి ఒక భయంకరమైన పరిస్థితులు కూడా మరి ఇక్కడ దేవరకొండలో ఇప్పుడు మనకున్నాయి. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ పరిస్థితి మారుతుందనేటటువంటి విశ్వాసం మాకు అందరికీ ఉంది. వాటికి సంబంధించి ఆల్రెడీ కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. చాలా ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలతో పాటు మనము ప్రజల పట్ల అవగాహన కల్పించడానికి మీలాంటి మీడియా వాళ్ళు కూడా చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఇవాళ 8వ రోజు కదా, మన వెన్న ముద్దల బతుకమ్మ అని అంటారు. వెన్న ముద్దలతో చేసినటువంటి ప్రసాదాలు కొన్ని పెడతారు. కొన్ని చోట్లనేమో వేపకాయల బతుకమ్మ అని చిన్నగా స్నాక్స్ తయారు చేస్తారు మన సకినాల పిండితోని వాటితోని. అవి నైవేద్యం.